మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2008లో పుట్టిన వారి జాతకం. వీరు అడిగిన ప్రశ్న జాతక విశ్లేషణ. వీరు లగ్నం కన్యా లగ్నం. కన్యా లగ్నానికి లగ్నాధిపతి బుధుడు, పంచమాధిపతి శని భగవానుడు, భాగ్యాధిపతి శుక్రుడు. గురువర్గ లగ్నాలకి గురువర్గ రాశులే లగ్న పంచమ భాగ్యాధిపతులు అవుతారు. మరి శనివర్గ లగ్నాలకి శనివర్గ రాశులే లగ్న పంచమ భాగ్యాధిపతులు అవుతారు. మరి ఇప్పుడు గురువర్గ గ్రహాలు గురువర్గ రాశుల్లో ఉంటే మంచి ఫలితాలే అందిస్తాయి. శనివర్గ గ్రహాలు శనివర్గ రాశుల్లో ఉంటే మంచి ఫలితాలే అందిస్తాయి. మరి ఎలాగన్నది తెలుసుకుందాం. వీరు జనవరి నెల 2008లో జన్మించిన వారు. అయితే ధనిష్ట నక్షత్రంలో జన్మించారు. ఈ లగ్నానికి కుజుడు తృతీయాధిపతి, అష్టమాధిపతి. ఆయన శనివర్గ రాశిలో ఉన్నారు. అంటే నక్షత్రాధిపతి అనుకూలమైన ప్లేస్లో లేరు. ఇంకా వీరిది ఇప్పుడు రాహు మహర్దశ 2026 వరకు జరుగుతోంది. రాహువు కుంభరాశిలో ఉన్నారు. అంటే శనివర్గు రాశిలో ఉన్నారు. మంచిదే. రాహు శనివర్గ రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి ఆ గ్రహానికి లగ్న పంచమ భాగ్యాధిపత్యం రావాలి. వచ్చింది ఇక్కడ. ఇది మకర రాశి పంచమాధిపతి అయ్యారు కాబట్టి. అంటే రాహు మహర్దశ చిన్నప్పుడు వచ్చినా కొన్ని రకాల ఇబ్బందులున్నా యోగవంతంగానే జరిగింది. అన్ని విధాలా బాగానే ఉంది. ఇప్పుడు గురు మహర్దశ 26 తర్వాత ప్రారంభమవుతుంది. ఇది కన్యా లగ్నానికి బాధక గ్రహం గురువు. బాధక గ్రహం అయినప్పటికీ గురువర్గ రాశితో ఉన్న సొంత రాశిలో ఉన్నారు. మంచి ఫలితాలే అందిస్తారు. అయితే గురు మహర్దశ గురు అంతర్దశ వరకు యోగాన్ని ఇవ్వదు, ఇబ్బందుల్ని ఇస్తుంది. అది ఏ భావంలో ఉందో ఆ భావం, ఏ భావాధిపతి అయ్యారో ఆ భావం ఇబ్బందులు ఉంటాయి. గురు మహర్దశలో గురు అంతర్దశ. ఇంక తర్వాత శని మహర్దశ వస్తుంది. అంటే పంచమాధిపతి దశ. ఈయన వెళ్ళి గురువర్గు రాశిలో ఉన్నారు, సింహరాశిలో. లగ్నానికి వ్యయభావంలో ఉన్నారు. అది కూడా పంచమ ప్లస్ షష్టాధిపతి అయ్యి వ్యయస్థితి పొందడం అంటే ఇది విపరీత రాజయోగం. అయితే పంచమాధిపతి అవ్వడం వల్ల కొంతవరకు మేలు చేస్తారు. ఏది ఏ స్థితి పొందినా గురువర్గ రాశిలో అయితే లేరు. తర్వాత బుధ మహర్దశ వస్తుంది. బుధ మహర్దశ శనివర్గు రాశిలో ఉన్నారు. శనివర్గ రాశిలో ఉండి లగ్నాధిపతి అయ్యి నెక్స్ట్ పంచమంలో ఉండి శనివర్గు రాశిలో ఉన్నారు. ఆ శని భగవానుడికి ఆ రాశ్యాధిపతికి పంచమాధిపత్యం వచ్చింది. బుధ మహర్దశ యోగాన్ని ఇస్తుంది.
చంద్ర రాహువులు కలిసి ఉంటే కొంచెం మానసికమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పుకున్నాను. అయితే చిన్న పిల్లవాడు వల్ల అవి ఉండే ఉంటాయి. ఇంకా 2026తో అయిపోతుంది. తర్వాత శని మహర్దశ, కేతు మహర్దశ. కేతువు గురువర్గ రాశిలో ఉన్నారు. కేతువు రాశ్యాధిపతి గురువర్గులో ఉన్నారు. కేతు మహర్దశ ఓకే. శుక్ర మహర్దశ భాగ్యాధిపతి అయ్యారు, గురువర్గ రాశిలో ఉన్నారు. భాగ్యాధిపతి అవ్వడం వల్ల అయ్యి భాగ్యస్థానాన్ని తన సొంత రాశిని చూస్తున్నారు కాబట్టి శుక్ర మహర్దశ గుడ్. అయితే ఏ వర్గు రాశి వారు ఆ వర్గు గ్రహాలు ఏ వర్గు రాశిలో ఉంటే ఫలితాలు ఇస్తాయి. అలా ఉండి జన్మలగ్నానికి అది శుభత్వం పొందిన రాశులైతే ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అంటే శనివర్గ గ్రహాలు శనివర్గ రాశుల్లో ఉండి జన్మలగ్నానికి కేంద్రాలు కోణాలు అయ్యి అవి 2, 11 స్థానాలు అయ్యి అవి మరింత యోగాన్ని ఇస్తాయి. అట్లాగే గురువర్గ రాశులు అయ్యి గురువర్గ గ్రహాలు ఉండి అవి జన్మలగ్నానికి శుభులు అవ్వాలి, మళ్ళీ అయ్యి యోగం ఇస్తాయి. అంటే ఒక జన్మజాతక చక్రం తీసుకున్నప్పుడు ఫస్ట్ లగ్నాధిపతి ఏ వర్గులో ఉన్నారు, పంచమాధిపతి ఏ వర్గులో ఉన్నారు, భాగ్యాధిపతి ఏ వర్గులో ఉన్నారు. అంటే శని వర్గులో ఉన్నారా, గురు వర్గులో ఉన్నారా. ఒకవేళ గురువర్గులో ఉన్నారు శని వర్గు వారు వెళ్ళి ఆ గురువర్గులో ఉన్నప్పుడు అది జన్మలగ్నానికి ఆ గురువర్గు రాశి శుభత్వం పొందింది అనుకోండి, కేంద్రాధిపతి ఏదో అయ్యారనుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రాహు ఉన్న రాశ్యాధిపతి గురువర్గులో ఉన్నారు, ఎవరు శని భగవానుడు. మరి ఈ రాశ్యాధిపతి రవికి వ్యయాధిపత్యం వచ్చింది, అంటే శుభ ఆధిపత్యం రాలేదు. కొన్ని రకాల ఇబ్బందులు అయితే మాత్రం చిన్న వయసులో ఆ పిల్లవాడు ఇబ్బందులు అనుభవించి ఉంటాడు. ఇప్పుడు ఇదే రాహు ఉన్న రాశ్యాధిపతి ఇదే రవి స్థానంలో ఉండి ఈ స్థానం శుభత్వం పొందిందనుకోండి, అంటే కన్యాలగ్నం కాకుండా వేరే ఏదో లగ్నం, అప్పుడు ఇబ్బంది అనేది తక్కువగా ఉంటుంది. రాహు రాశ్యాధిపతి ఇందులో ఉండదు. మరి రవి ఇక్కడ వ్యయాధిపతి అయ్యారు. వ్యయాధిపతి అయినప్పటికీ గురువర్గు రాశిలో వెళ్ళి ఉన్నారు, కొంతవరకు మేలు చేస్తుంది. మరి గురువర్గు రాశిలో ఉన్నారు కదా, అంతా బాగుండాలి, కానీ ఇక్కడ వ్యయాధిపతి అయ్యారు, అంత మేలైతే ఉండదు. ఇక్కడ ఇదే కన్యా లగ్నానికి గురుడు చతుర్థ సప్తమాధిపతి, సప్తమానికి కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడు భాగ్యాధిపతి కాబట్టి కొంతవరకు మేలైతే ఉంటుంది, ఇబ్బంది పెట్టదు, బాధకుడు అయినప్పటికీ. అయితే ఈ గురుడు వచ్చి గురువర్గ రాశిలో ఉన్నారు, దానివల్ల ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఒకవేళ ఇబ్బంది పెడితే గురు మహర్దశలో గురు అంతర్దశ
ఫేవరబుల్గా ఉండదు. అంటే వీరికి మంచి చదువుకునే వయసు ఇప్పుడు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే లగ్నానికి చతుర్థ స్థానంలో ఉన్నారు. ఇది చదువుని సూచిస్తుంది. పంచమంలో లగ్నాధిపతి ఉండడం వల్ల పర్వాలేదు. అంటే మీరు ఏ జన్మలగ్నం తీసుకున్నా ప్రజెంట్ చూడండి. ప్రజెంట్ గోచార రీత్యా ఇది గోచారంలో చూసుకుని గోచార ఫలితాలు చూసుకున్నప్పుడు రాసుల నుంచా లగ్నం నుంచా వేరే ఫలితాలు తీసుకుంటాం. ప్రజెంట్ గురుడు శని వర్గ రాశిలో ఉన్నారు. మీన లగ్నం అయ్యింది. లగ్నాధిపతి శని వర్గ రాశిలో ఉన్నారు. ఈ శుక్రుడు ఈ మీనంలో ఉచ్చు పొందుతారు. అందువల్ల నో ప్రాబ్లం, పర్వాలేదు. అదే ఈ గురుడు మేషంలో మీనలగ్నంలో జన్మ మేషంలో ఉంటే వెరీ ఫేవరబుల్. ఎందుకు? గురువర్గ రాశి అయ్యింది. ఈ కుజుడికి భాగ్యాధిపత్యం వచ్చింది మీనలగ్నానికి. ఇప్పుడు గురుడు చాలా మంచి ఫలితాలు అందిస్తారు. అంటే ఇప్పుడు వృషభంలో గురుడు ఉండి మీనలగ్నం అయితే అంత గురుదశ ఫేవరబుల్గా లేనప్పటికీ కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తారు. గురుడు మీనంలో వచ్చి పొందుతారు. ఈ 3వ భావం కుజుడిది. కుజుడు భాగ్యాధిపతి కాబట్టి. ఇప్పుడు శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు. శనివర్గ రాశులకి బాగుంటుంది. రాహువు ఎక్కడున్నారు? మీనంలో ఉన్నారు, గురువర్గ రాశిలో. మరి ఈ గురుడు వెళ్ళి గురువర్గంలో లేరు అంటే రాహువు గట్టి ఫలితాలు ఇవ్వరు. ప్రజెంట్ గోచార రీత్యా మీకు చెప్పేది ఎట్లా ఉన్నాయి పరిస్థితులు. ఇప్పుడు శుక్రుడు ధనుస్సులో ఉన్నారు, శని వర్గు. అప్పుడు బుధుడు వృచ్చికంలో ఉన్నారు, ఇది శని వర్గు గురువర్గు. శని భగవానుడు ఒక్కడే శని వర్గులో ఉన్నారు. కుజుడు కర్కాటక రాశి గురువర్గులో ఉన్నారు. నీచపడినప్పటికీ గురువర్గులో ఉన్నారు. రవిగ్రహం గురువర్గులో ఉన్నారు. ఇలా గురువర్గ గ్రహాలు ఉన్నప్పుడు ఆ జన్మ లగ్నం గురువర్గ లగ్నం అయితే ఆ ఫలితాలు వేరేగా ఉంటాయి ఆ గ్రహానికి. అట్లాగా ఫలితాలు అనేవి ఇలా తీసుకోవాలి. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చూడండి. ఇక్కడ కన్యా లగ్నం అయ్యింది. లగ్నాధిపతి శని వర్గులో ఉన్నారంటే బుధుడు బలం. ఇప్పుడు సప్తమాధిపతి చతుర్థాధిపతి గురుడయ్యారు, గురువర్గులో ఉన్నారు. అది మంచిదే. సప్తమానికి కారకుడు శుక్రగ్రహానికి వచ్చింది. కారకుడికి ఇక్కడ భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఈ గురుడు గురువర్గంలో ఉన్న ఇబ్బంది ఏం లేదు. మరి చతుర్థాధిపతి కూడా అయ్యారు కదా ఈ గురుడు. ఈ లగ్నానికి చంద్రుడు లాభాధిపతి అయ్యారు. అందుకని గురు రాశిలో గురుడికి బలం ఉంది. పాదకుడయ్యి ఇబ్బంది పెడితే గురువు మహర్దశలో గురు అంతర్దశ కేర్ఫుల్గా ఉండాలి. అట్లాగా ఏ వర్గు వారు ఆ వర్గులో ఉండి ఆ భావకారకులు జన్మలగ్నానికి శుభులయ్యి ఉంటే ఆ వర్గు వారు కంఫర్టబుల్గా ఉంటారు. ఇక్కడ శని భగవానుడు ఎక్కడున్నారు? పంచమాధిపతి షష్టాధిపతి గురువర్గులో ఉన్నారు.
రవి రాశిలో, అంటే ఆయనకి బలం లేదు. ఎందుకు? ఈ రవికి వ్యయాధిపత్యం వచ్చింది. అదే రవికి శుభాధిపత్యం వచ్చిందనుకోండి, కొంతవరకు పర్వాలేదు. అట్లాగా తీసుకోవాలి ప్రతి గ్రహానికి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.